మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. ఒక సాధారణ ఎల్ఐసి ఏజెంట్ తన లైఫ్ టైంలో ఎంత సంపాదిస్తాడు? 1 కోటి రూపాయలు, 2 కోట్లు, ఒకవేళ ఇంకా బాగా బిజినెస్ చేసినట్టయితే 5-6 కోట్లు, ఒకవేళ టాప్ ఆఫ్ ది టేబుల్ టీఓటీ లెవెల్ అయినట్టయితే మనకు 10-15 కోట్లు సంపాదిస్తారు. మన ఈరోజు మాట్లాడుకునే ఎల్ఐసి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏకంగా 400 కోట్లు సంపాదించాడు. అండ్ అది కూడా కేవలం 3 సంవత్సరాల్లో. ఈ కేస్ స్టడీ ఏదైతే ఉన్నదో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి మోసాలు బాగా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అండ్ ఈ మోసాలకి ట్రాప్ అయ్యేది ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకున్నట్టయితే దట్ ఈస్ అవర్ ఫూలిష్నెస్. ఎందుకంటే యాక్చువల్లీ ఇలాంటి వాటికి ట్రాప్ అయ్యేది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రాప్లోని బలైపోయిన వాళ్ళలోని కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది చాలా హైయర్ అఫీషియల్స్ గవర్నమెంట్లోని పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ సైడ్ సర్వ్ చేసిన పెద్ద పెద్ద అఫీషియల్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ట్రాప్కి అయితే బలైపోయారు. అసలు ఒక సాధారణ ఎల్ఐసి ఏజెంట్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళని మోసం చేసి కేవలం 3 సంవత్సరాలను 400 కోట్లు ఎలా కొట్టేశాడు అన్నది ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ కేస్ స్టడీ నౌ. మన ఈ స్కామ్స్టర్ తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య అండ్ అతని వైఫ్ డి సుజాత ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయవాడలోని ఎల్ఐసి ఏజెంట్స్ కింద వర్క్ చేసేవారు. ఎల్ఐసి పాలసీలు అమ్మి కమిషన్ రూపంలో డబ్బులు సంపాదిస్తుండేవారు. అండ్ ఆదిత్య కోవిడ్ తర్వాత ట్రేడింగ్ వైపు అయితే అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. అండ్ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు పర్సనలీ. అండ్ తను ఇనిషియల్గా కొన్ని డబ్బులు సంపాదించడంతో తనకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది. అండ్ ఇది మాత్రమే కాకుండా కోవిడ్ తర్వాత ట్రేడింగ్ రిలేటెడ్గా చాలా బజ్ అయితే క్రియేట్ అయింది కదా, సోషల్ మీడియాలో కోట్లు సంపాదించామని చెప్పి. ఇది ఏదైతే ఈ బజ్ ఏర్పడిందో దీనికి చాలామంది అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు ట్రేడింగ్ చేద్దామని చెప్పి. ఈ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ప్రతి ఒక్కరి వల్ల అయ్యే పన్నా కాదు కదా. సో ఎవరైనా కూడా ట్రేడింగ్ రిలేటెడ్గా మేము సపోర్ట్ చేస్తామంటే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేవారు, వాళ్ళకి డబ్బులు ఇస్తుండేవారు, అవునా? సో ఇదే ఆపర్చునిటీగా చూసిన ఆదిత్య తన ట్రేడింగ్ రిలేటెడ్గా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని చెప్పి అద్విక ట్రేడింగ్ అనే కంపెనీని మొదలుపెట్టాడు. ఈ కంపెనీలో ఇనిషియల్గా తను 15 లక్షల రూపాయలతో ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేసేవాడు కబానా అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి. అండ్ తను మాత్రమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నేను ఇలా డబ్బులు సంపాదిస్తున్నాను, మీకు కూడా సంపాదించి పెడతాను, మీరు ఒకసారి మీ డబ్బులు పెట్టండి అనేసరికి ఫస్ట్ ఇనిషియల్గా ఎవరు నమ్మరు కదా. సో అందుకని పెద్దగా డబ్బులు అయితే పెట్టేవారు కాదు, చిన్న అమౌంట్స్ పెట్టేసరికి ఆ చిన్న అమౌంట్స్కి తను 5% ఎవ్రీ మంత్ పేఅవుట్ రూపంలో ఇస్తా అనేవాడు. అండ్ ఏదైతే తను కమిట్ చేశాడో తన కమిట్మెంట్ని వాళ్ళకి ఇస్తుండేసరికి, హానర్ చేసేసరికి వాళ్ళలోని ఒక నమ్మకం మొదలైంది. అండ్ ఎప్పుడైతే మనకి డబ్బులు వస్తాయో నమ్మకం మాత్రమే కాదు, గ్రీడ్ కూడా వస్తుంది, అవునా? నేను కొంచెం డబ్బులతో నాకు ఇంత క్యాష్లో వస్తుంది కదా, నేను ఎక్కువ పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ సంపాదించేస్తాను కదా అని చెప్పి అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతాం కదా. అది ఇక్కడ కూడా జరిగింది. ఇలా ఇనిషియల్గా చిన్న అమౌంట్స్ మొదలుపెట్టిన వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆదిత్య కూడా తను చెప్పిన పేఅవుట్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి పే చేస్తూ ఉండేవాడు. అండ్ ఆదిత్యకి ఇక్కడ ఇంకొక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నేను ఇలా డైరెక్ట్గా ఒక్కొక్క కస్టమర్ని అట్రాక్ట్ చేసి నేను తీసుకురావాలంటే చాలా కష్టం. ఇలా కాకుండా నేను కూడా ఒక ఏజెంట్ సిస్టమ్ని ఎల్ఐసిలోని అండ్ మిగిలిన ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఏదైతే ఏజెంట్ సిస్టమ్ ఉంటుందో అలాంటి ఏజెంట్ సిస్టమ్ బిల్డ్ చేసుకున్నట్టయితే ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతా అని చెప్పి ఇనిషియల్గా వచ్చిన కస్టమర్స్ అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా మీరు మీ డబ్బులు పెట్టడం మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి 5% పేఅవుట్ మాత్రమే కాకుండా మీకు 3-4% కమిషన్ రూపంలో పే చేస్తా అని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ వీళ్ళకి కూడా వాళ్ళకి డబ్బులు రావడం ఆల్రెడీ చూస్తున్నారు అండ్ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కదా, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండడంతో వాళ్ళు వేరే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళకి ఆ కమిషన్ రావడంతో ఇంకా అట్రాక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ మందిని ఈ అద్విక ట్రేడింగ్లోకి డిపాజిట్ హోల్డర్స్కి అయితే తీసుకురావడం మొదలుపెట్టారు. అండ్ ఈ బిజినెస్ అంచెలుగా గ్రో అవడం మొదలుపెట్టింది. కానీ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది శాశ్వతం కాదు కదా, ఇట్ ఈస్ టెంపరీ. కొన్నాళ్ళు సంపాదించచ్చేమో కానీ చాలాసార్లు నష్టపోతారు. నువ్వు ఇలా నష్టాలు వస్తున్నా కూడా ఆదిత్య ఏం చేసేవాడంటే తనకి ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తుండేవి కదా, ఇలా కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లు డబ్బులు ఏవైతే వాటిని ఓల్డ్ ఇన్వెస్టర్స్కి పేఅవుట్స్ రూపంలో ఇవ్వడం మొదలుపెట్టాడు. నువ్వు ఈ సైకిల్ని కంటిన్యూ చేయాలంటే ఫ్రెష్ డిపాజిట్స్ వస్తూనే ఉండాలి, అవునా? ఫ్రెష్ డిపాజిట్స్ వస్తూనే ఉండాలంటే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషన్స్ పెంచాలి. సో అందుకని ఆదిత్య ఇంకా స్మార్ట్గా ఏం ఆలోచించాడంటే 3-4% కమిషన్ కాకుండా ఏజెంట్స్కే ఆఫర్ ఇచ్చాడు. మీకు నేను 10% ఇస్తాను, మీరు కస్టమర్కి ఎంత ఇస్తారో మీ కమిట్మెంట్ మీరు ఇచ్చుకోండి, మిగిలిన డబ్బులు మీరు ఉంచుకోండి అని.
దీంతోని ఆ ఏజెంట్స్ ఇంకా అట్రాక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. అండ్ మనందరికీ తెలుసు MLMs అండ్ ఇలాంటి స్కామ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీని తప్పకుండా యూజ్ చేస్తారు. అదే పాపులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళిద్దరిని అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ పేర్లను వాడుకుంటారు. అవునా? అలా వీళ్ళు కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అవ్వచ్చు, ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇలాంటి కొంతమంది పాపులర్ ఫిగర్స్ని వాళ్ళు డిపాజిట్ హోల్డర్స్గా తెచ్చుకోవడం అండ్ వాళ్ళ పేరును వాడుకుని ఇంకొంతమంది ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇది మాత్రమే కాకుండా బిగ్ బాస్ షోస్ ఇలాంటి వాటికి వెళ్ళి ఎంతో కొంత ఫేమ్ సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ చేత ప్రమోషన్ స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద ప్రమోషన్ ఇప్పుడు ప్లే చేస్తాను, వినండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్యానా. అద్వికా ట్రేడింగ్ కంపెనీ 4th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అద్వికా ట్రేడింగ్ కంపెనీ. ఇలా ఎంతో కొంత ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టేసరికి ఏమవుతుంది, కామన్ మ్యాన్కి ఆ కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది కదా. అలా వీళ్ళ డిపాజిట్స్ అంచెలంచెలుగా ఇంత షార్ట్ పీరియడ్లోనే 15 లక్షల రూపాయలతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ చేయగలిగింది. నువ్వు ఇలా వచ్చిన ఇన్వెస్టర్లో కొంతమందికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా, మీరు మాకు పేఅవుట్ ఇస్తున్నారు ఓకే, కానీ మా డబ్బులు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మేము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఏమైనా ప్లాట్ఫామ్ ఉన్నదని అడిగేసరికి మన మహానుభావుడు ఒక ఫేక్ యాప్ కూడా క్రియేట్ చేశాడు. ఈ యాప్లోని నష్టాలు ఉన్నా కూడా ప్రాఫిట్సే చూపిస్తుంది. అండ్ ఈ అద్వికా ట్రేడింగ్ అన్న పేరుతో మాత్రమే కాకుండా మోహిత్ ట్రేడింగ్ అని చెప్పి ఇంకొక పేరుతో కూడా డబ్బులు కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఈ బిజినెస్ అంచెలంచెలుగా విజయవాడలో స్టార్ట్ అయింది. విజయవాడలో మాత్రమే కాకుండా ఒంగోలు, హైదరాబాద్ ఇలా విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. నువ్వు ఏ స్కామ్ అయినా కూడా ఎక్కడో చోట ఎండ్ అవ్వాల్సిందే కదా. నువ్వు ఈ స్కామ్ ఒక ఎండింగ్ ఎలా మొదలైంది అనుకుంటున్నారు? రీసెంట్ టైంలో మీరు చూసినట్లయితే లాస్ట్ 1.5 yearగా ఈ ట్రేడింగ్ పేరుతో ఏవైతే స్కామ్లు జరుగుతున్నాయో ఒక్కొక్కటిగా బర్స్ట్ అవ్వడం అయితే మనకి కనబడుతున్నాయి కదా. వీటి రిలేటెడ్గా మన ఛానల్లో మాట్లాడుతున్నాం, వేరియస్ టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నాం, న్యూస్ పేపర్లో ఆర్టికల్లు వస్తున్నాయి. దీంతోనే ఎంతో కొంత అవేర్నెస్ అయితే పెరుగుతుంది కదా. అవి అవేర్నెస్ పెరిగితే ఏమవుతుంది, వీళ్ళకి కొత్తగా వచ్చే డిపాజిట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కౌంట్ తగ్గుతుంది. నువ్వు కొత్తగా వచ్చే డిపాజిట్ హోల్డర్స్ కౌంట్ తగ్గితే ఏమవుతుంది, పాత వాళ్ళకి పేఅవుట్ ఇవ్వలేడు. ఎందుకంటే ఈ ఆదిత్య ఏం చేశాడు, ఉన్న డబ్బులు ఏవైతున్నాయి తన పేరు మీద ఆస్తులు కొనుక్కోవడం అండ్ దుబాయ్లోని, ఇండియాలోనే కాదు దుబాయ్లో కూడా ఆస్తులు కొనుక్కున్నాడు అనమాట. నువ్వు ఇవన్నీ అమ్మి అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడుగా. నువ్వు ఈ పేఅవుట్స్ అన్నవి ఆగిపోవడం మొదలయ్యాయి. దీంతో గణేష్ చంద్ర అనే వ్యక్తి 53 లక్షలు నష్టపోయానని చెప్పి విజయవాడలో ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశాడో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది చాలా పెద్ద భారీ స్కామ్ అని చెప్పి. నువ్వు ఈ స్కామ్లో నష్టపోయింది కామన్ మ్యాన్ మాత్రమే కాదు. నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి చాలామంది అయితే నష్టపోయారు. అండ్ ఈ స్కామ్ ద్వారా నష్టపోయిన వన్ ఆఫ్ ద డిపాజిట్ హోల్డర్ శంకర్రావు గారి స్టోరీ వింటే చాలా బాధ అనిపిస్తుంది. మీకు ప్లే చేస్తాను, వినండి. సార్ మీ పేరేంటి, ఎంత ఇన్వెస్ట్ చేశారు? పేరు పార్వతి శివశంకర్రావు. నేను 20 లక్షలు ఇన్వెస్ట్ చేశాను దీంట్లో. అంటే దీంట్లో ఆదిత్యతో పాటు రవికర్ణ అని చెప్పి నా ఇంటి అద్దెకుండేవాడు. ఎంత పెట్టారు సార్ మీ డబ్బు? 20 లక్షలు. ఇలా ఒక శంకర్రావు గారు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కాదు, వృద్ధాప్యంలో పనికి వస్తుందని వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులు ఏవైతున్నాయో వాటిని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ స్కామ్స్ ఏవైతున్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వీటి నుంచి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే ఒకే ఒక సొల్యూషన్ గైస్, అవేర్నెస్, అవేర్నెస్, అవేర్నెస్. మనం ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే మనం వాళ్ళని అంతలా కాపాడుకోగలుగుతాం. సో మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ గ్రూప్లో అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది ఒక్క స్కామ్ మాత్రమే కాదు, ఇది బయటపడడం ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇలాంటి వాటి మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేసినట్టయితే బయటపడతాయి కూడా ఇంకా చాలా. సో తప్పకుండా మీరు షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వేరే వీడియో షేర్ చేసినా షేర్ చేయకపోయినా పర్లేదు. అండ్ ఒకసారి షేర్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో ఐ హావ్ డన్ మై రెస్పాన్సిబిలిటీ అని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మాకు కూడా ఓకే మన వల్ల ఎంతోమంది అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు అన్నది అయితే ఐడియా వస్తుంది. నేను ఇక్కడ ఒక విషయం అయితే బల్లగుద్ది చెప్పగలను, ఈ స్కామ్స్టర్లు అందరూ ఒకే ఒక ఆయుధం, మన గ్రీడ్. మనం ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడతామో అండ్ మనకి అర్థం కాని ప్రొడక్ట్లోని డబ్బులు పెడతాం, అక్కడే మనం నష్టపోతాం. ఓకే, రెడ్యూస్ యువర్ ఎక్స్పెక్టేషన్. రిటర్న్ ఎక్స్పెక్టేషన్ని తగ్గించుకోండి. మనకి నార్మల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో పెట్టినట్టయితే 12%, 13% కంఫర్టబుల్. అంతకు మించి అవసరం 12%లో మనీ కాంపౌండ్ అయితే లాంగ్ టర్మ్లో యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో షార్ట్ టర్మ్లో సంపాదిద్దామని పరిగెత్తినట్టయితే ఇలా నష్టపోతాం. సో షార్ట్ టర్మ్లో ఎక్కువ సంపాదించేద్దామని పరిగెత్తినట్టయితే ఇలాంటి మోసాలకి ఉన్న క్యాపిటల్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇదైతే రాసి పెట్టుకోండి.
ఇది మాత్రమే కాకుండా ఇంకొక చిన్న టిప్, ఇది గుర్తుంచుకోండి. మీరు ఎవరి దగ్గర అయితే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా లైసెన్స్లు ఉన్నాయా, సెబీ నుంచి కానీ యాంఫీ నుంచి కానీ ఇలాంటి రెగ్యులేటరీ బాడీస్ నుంచి లైసెన్స్లు ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా లైసెన్స్లు ఉన్నట్టయితే ఎంతో కొంత మనకి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తారో ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా కొంచెం గూగుల్ చేయండి. ఇన్వెస్ట్ చేసే ముందు గూగుల్ చేసి ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. దాన్ని బట్టి మీ అవేర్నెస్ అన్నది పెరిగిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డెసిషన్స్ అయితే తీసుకోండి. సో ఇది గైస్ రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అద్వికా ట్రేడింగ్ ఒక స్కామ్ కంప్లీట్ డీటెయిల్స్. ఈ అవేర్నెస్ వీడియో మీకు నచ్చి ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయాలంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడంతో మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయితే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.